జల సంరక్షణ మనందరి బాధ్యత అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన జల సురక్ష మిషన్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చెరుకూరుపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి ప్రారంభించారు. గ్రామంలోని గృహాలకు కుళాయిల ద్వారా మంచినీటి సరఫరాను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జల సంరక్షణలో భాగంగా జిల్లా యంత్రాంగం డిసెంబర్లో జిల్లాలోని అన్ని నీటి వనరులను శుభ్రం చేయడం జరిగిందని, నీటి సంరక్షణకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలంటూ కోరారు. అనంతరం 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు మండల, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చేశారు వాళ్ళు, నీళ్ళు ఇవ్వలేదు, ఓపెన్ చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, రంగులు వేసుకున్నారు అంతే. రంగులు మార్చారు, మళ్ళీ మనం దీంట్లో పెట్టి సర్పంచ్ గారు సార్ సార్ తిరిగి పోతే మీరు అంగడి కనపడతారు. అది మీరు అమ్మిడి వెనక్కి రా ముందుకు వెళ్ళిపోతే ఎట్లా వస్తుంది? అవకాశం ఇవ్వాలి కదా సార్. సార్ అమ్మ కొద్ది పక్కనమ్మా సార్, పక్కన కొంచెం కనపట్టలేదు, కొద్దిగా వెనకరండి మేడం. వేయకండి మేడం, వద్దాం కొద్దిగా వెనక. సార్ 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 కొంచెం వెనక జరగండి సార్. కొద్దిగా సార్ ఇది ఏంటంటే మనకి మంచి వాటర్ తాగడానికి లైట్ పింక్ ఉంటే ఇది కలర్ వస్తే తాగడానికి పనికిరాదు. మన ఎదుర్కొన్న జరుగుమల్లి మండలం చిలుకూరుపాడు గ్రామంలో ఏదైతే మన ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారు డిసెంబర్ నెలలో ఒక కొత్తగా వాటర్ సోర్సెస్ని, వాటర్ పాయింట్స్ని, బాడీస్ని ఎన్హాన్స్ చేయాలి, లీకేజ్ అరెస్ట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి బుషెస్ క్లియరెన్సు, అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ని రీఓపెన్ చేయటం, పెంచే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది ఒక మిషన్ మోడ్లో చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో మన కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పేది భూగర్భ జలాలు పెంచాలని. ఆ విధంగా భూగర్భ జలాలు పెంచే విధంగా ఫీడర్ ఛానల్స్ ఓపెన్ చేసుకోవటం, ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చేటువంటి అక్కడ కూడా సీట్స్ తీసుకోవటం, దాంతోపాటు సమ్మర్లో మంచినీళ్ళ సమస్య రాకుండా ట్యాంకులు కొన్నటువంటి లీకులు అరెస్ట్ చేయటం, కలర్స్ వేయించడం, ట్యాపులు కూడా రిపేర్ చేయించడం, అదే ప్రతి చోట కూడా వాటర్ టెస్టింగ్ కిట్స్ అవైలబిలిటీ ఉండి రెగ్యులర్గా టెస్టులు చేసే విధంగా చర్యలు తీసుకుంటూ బ్యాక్టీరియాలు, ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చిందంటే అంటువ్యాధులు ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించుకుంటూ సురక్షితమైనటువంటి వాటర్ నీళ్లు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నట్టుగా, కోరుకున్నట్టుగా మనకి భూగర్భ జలాలు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఈ 18 నెలల్లోనే ఈ యొక్క గ్రామానికే సుమారుగా 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఈరోజు కూడా తాగడానికి నీళ్లు ఇబ్బంది పడుతున్న తరుణంలో మన ప్రధానమంత్రి మోడీ గారు జల్ జీవన్ మిషన్ తోటి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకొని రావటం, ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే మనకి గుండేపి నియోజకవర్గంలో ఒక 2 మండలాలకి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వబోతూ ఉంది. కానీ
మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించుకొని గత ప్రభుత్వం చేసిన అరాచకాలు వాటి యొక్క దానివల్ల మనం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఈరోజు ప్రభుత్వం భారతదేశంలో అత్యధికంగా పెన్షన్కి ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకి ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలు కానీ ఆ రోజు యువగలం పాదయాత్రలో మంగళగిరి నియోజకవర్గం చేనేతలకి పట్టున్న నియోజకవర్గం వాళ్ళ మగ్గి వ్యాపారస్తులు ఎక్కువ నియోజకవర్గంలో ఉండటం వల్ల నారా లోకేష్ గారు కూడా అక్కడి నుంచే పోటీ చేయడం, ధర్మవరంలో వాళ్ళ కష్టాలన్నీ చూసి పాదయాత్రలో ఆ రోజు ఎన్నికల్లో ఆయన ఈ యొక్క చేనేతలకి ఉచితంగా ఈ యొక్క విద్యుత్ అనేది ఇవ్వాలనే ఒక ఆలోచనతో రావటం, దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు కొండేపులో కూడా మన మంత్రి స్వామి గారు కూడా అది ప్రారంభించడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి 2 జోడెద్దుల్లాగా పరిగెత్తించే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చిరుకురుపాడులో మనము ఇక్కడ వాటర్ ట్యాంకు ప్రారంభించడం జరిగింది, ఓపెనింగ్ చేశాము. గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మంత్రివర్యులు, అదేవిధంగా మనకి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, మరియు ఇక పార్టీ సంబంధించినటువంటి పెద్దలు, ఊరు ప్రజలందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ని మనం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనం జల సురక్ష మిషన్ అని చెప్పేసి ఈ నెలలో మనం ప్రారంభించాము. అది యాక్చువల్గా డిసెంబర్ నెలలో జల సురక్ష మాసం అనే ఒక ప్రోగ్రాం పెట్టి సుమారు మన జిల్లాలో ఉన్నటువంటి 1859 రిజర్వాయర్స్, అది గ్రౌండ్ లెవెల్ అయితేనేమి లేకపోతే మనకి హై ఎలివేటెడ్ అయితేనేమి అన్నీ కలుపుకొని రిజర్వాయర్స్ అన్నీ కూడా మనం క్లీన్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క రిజర్వాయర్లో 2 నుంచి 3 అడుగుల వరకు కూడా సిల్ట్ పెరిగిపోయిన దాన్ని కూడా మనం తొలగించి ప్యూర్ వాటర్ని మనం సప్లై చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్కడైనా ట్యాప్స్ పోయినా లేదంటే పైప్స్ ఏమైనా లీక్ అయినా అవన్నీ కూడా మనం సుమారు ఒక 500 వరకు కూడా రిపేర్స్ చేయడం, తర్వాత క్లోరినేషన్ చేయడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోరినేషన్ చేయడం, దాంతోపాటు వాటర్ టెస్ట్, ఎక్కడ ఏ సోర్స్ ఉన్నప్పుడు కూడా వాటర్ టెస్ట్ చేయడం అనేది మనం చేసాము. సో అది సక్సెస్ఫుల్గా 1 మంత్లో కంప్లీట్ చేయడంతోనే దాని నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ జల సురక్ష మిషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించాము. ఇందులో భాగంగా ఏంటంటే వాటర్ రిలేటెడ్ ఏమున్నప్పటికీ కూడా ఒక మిషన్ మోడ్లో దీన్ని చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎయిదర్ వాటర్ సోర్సెస్ని ఇంప్రూవ్ చేయడము, లేదంటే కనుక ఛానల్స్ని క్లియర్ చేయడము, చెరువుల్లో మట్టి తీయించడము, తర్వాత అదేవిధంగా వాటర్ సోర్స్ ఎక్కడైతే మనకి విలేజెస్కి లేదో వాళ్ళకి కల్పించడం, తర్వాత గ్రౌండ్ వాటరు, తర్వాత మనకి కాలువ నీళ్లు అవి కూడా లేని చోట మనం ట్యాంకుల ద్వారా నీటి సప్లై చేయడం అనేది ఒక కార్యక్రమం మనం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే 3 నెలలు కూడా మనకి చాలా క్రిటికల్ మంత్స్, ఏంటంటే వాటర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాస్లో. సో అందుకోసం ఈ మిషన్ ద్వారా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాటర్ ఎక్కడున్నా కానీ విదిన్ 24 అవర్స్లో వాటర్ ఇష్యూని అడ్రస్ చేయడం అవుతుంది. అదేవిధంగా రాబోయే వర్షాలకు సంబంధించి మనం ఇప్పుడే ముందు ప్రిపరేషన్ కూడా ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మిషన్ని ఈరోజు ప్రారంభించాము. గౌరవ మంత్రివర్యులు అండ్ ఆల్సో మన దామచర్ల సత్య గారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. అట్ ద సేమ్ టైం ఆఫీసర్స్ కూడా వర్క్ 1 by 1 చేస్తారు. కాబట్టి ఏదైనా వాటర్ సమస్య ఉన్నప్పుడు ప్రాపర్గా మీకు లోకల్లో ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీకి కానీ వాటర్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ మీరు తీసుకొస్తే ఇమ్మీడియట్గా అదంతా కూడా చేయడం జరుగుతుంది. సో వాటర్ అనేది బేసిక్ నీడ్ కాబట్టి దాన్ని అందరికీ కూడా ప్రొవైడ్ చేసేలాగా ఈ మిషన్ వర్క్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.